మీరు ఎప్పుడైనా ఇంత భారీ వృక్షం కింద నిలబడ్డారా? అది మిమ్మల్ని పూర్తిగా కనిపించకుండా చేస్తుంది. 30 మంది కూడా దాని అడుగును చుట్టలేనింత పెద్ద వృక్షాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఈ చెట్టు అంత వెడల్పుగా ఉంది. మీరు ఎప్పుడూ చూసిన దేనికి ఇది పోలిక లేదు. వండర్ ఫాక్స్ ఈ ఎపిసోడ్లో మనం భూమిపై అతిపెద్ద వృక్షాలను అన్వేషిస్తున్నాము. సంఖ్య 10. జెనెసిస్ వృక్షం. ఈ వృక్షం ప్రపంచంలో 7వ అతి పెద్దది. దీని అడుగు 26 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఇప్పుడు ఊహించండి, అడుగు అంత మందంగా ఉంటే ఆ వృక్షం ఎంత ఎత్తుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. జెనెసిస్ వృక్షం తూర్పు కాలిఫోర్నియాలోని హోమ్రో పర్వతంలో కనిపిస్తుంది. ఇది 1985లో బాడెల్ ఫ్లింట్ మరియు మైక్లా ద్వారా కనుగొనబడింది. ఆ సమయంలో దాని ఎత్తును కొలిచినప్పుడు అది 257.5 అడుగులు లేదా 78.49 మీటర్లు ఉన్నది. తర్వాత 2013లో ఆ చెట్టును మళ్లీ కొలిచారు. దాని ఎత్తు 282.8 అడుగులకి పెరిగింది. అందువలన స్నేహితులారా, ఆలోచించండి, 36 సంవత్సరాలలో ఇది కేవలం 25.3 అడుగులు పెరిగిందని. ఈ చెట్టు ఎంత వయసు ఉన్నదని మీరు భావిస్తారు? పరిశోధకులు దీన్ని అధ్యయనం చేసినప్పుడు ఈ చెట్టు వేర్వేరు వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నట్టుండవచ్చు అని వారు వెల్లడించారు. నంబర్ 9. ప్రెసిడెంట్ చెట్టు. ఈ చెట్టు యునైటెడ్ స్టేట్స్ సెకోయా నేషనల్ పార్క్ లో ఉంది. దాని బేస్ 28.4 మీటర్లు వెడల్పుగా ఉంది. దాన్ని చూసే పరిమాణం ద్వారా ఈ చెట్టు ఎంత వయసు ఉన్నదని మీరు ఊహించగలరా? ఇది 3200 సంవత్సరాలు వయసు గలది. ప్రెసిడెంట్ చెట్టు 247 అడుగుల ఎత్తులో ఉంది. దీని పొడవు సుమారు 73.3 మీటర్లకు సమానం. ఇది 1923లో ప్రెసిడెంట్ వారెన్ జి. హార్డింగ్ గారి పేరుతో నామకరణం చేయబడింది. అందుకే దీన్ని ప్రెసిడెంట్ చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టు చాలా భారీది. మీరు ఫోటోలను మాత్రమే చూడడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీని కింద ఎవరో నిలబడితే చిన్నగా కనిపిస్తారు. ఎవరైనా దానిపై ఎక్కితే అతని ఎత్తు దాటి కనబడవు. సంఖ్య 8. రాబర్ట్ ఈ లీ చెట్టు. రాబర్ట్ ఈ లీ చెట్టును చూడటానికి మీరు కాలిఫోర్నియా కింగ్స్ కానియన్ నేషనల్ పార్క్ కి వెళ్ళాలి. ఇది 1875లో రాబర్ట్ ఈ లీ గారి పేరుతో నామకరణం చేయబడింది. దానికి కొత్త పేరు పెట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ చివరకు రాబర్ట్ ఈ లీ చెట్టు అనే పేరు స్థిరపడింది. దాని అడుగు 26.9 మీటర్ల వెడల్పు కలిగి ఉంది మరియు ఇది 250.7 అడుగుల ఎత్తులో నిలుస్తుంది. అదే 76.4 మీటర్లు. ఈ రాబర్ట్ ఈ లీ వృక్షం ఇప్పుడు 2436 సంవత్సరాల పాతది. ఇది కింగ్స్ కేన్యాన్ జాతీయ ఉద్యానవనంలో 2వ అతిపెద్ద వృక్షం. ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద వృక్షంగా నిలిచింది. సంఖ్య 7. ఫ్రాంక్లిన్ వృక్షం. ఈ మహావృక్షానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేరు పెట్టబడింది. ఇది అమెరికాలోని సెకోయా జాతీయ ఉద్యానవనంలో మీరు కనుగొంటారు. ఇది 224 అడుగుల ఎత్తుకు లేదా 68.3 మీటర్లకు ఎగసిపోతుంది మరియు అడుగు 28.9 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఒక భీకర తుఫాను ఒకసారి ఆ వృక్షం ఎత్తైన భాగాన్ని విరిచేసింది. ఫలితంగా చెట్టు ఎత్తు తగ్గింది. కింద నుంచి చూసినప్పుడు ఇది సాధారణ చెట్టులా కనిపించదు. బేస్ దగ్గర నుండి ఇది నలుపు రంగులో కనిపిస్తుంది. దాని కారణం ఒక అడవి అగ్ని చెట్టు అడికి భాగాన్ని కాల్చింది. ఇప్పుడు ఈ చెట్టు బేస్ కాలిపోయి నలుపుగా ఉంది. నంబర్ 6. లింకన్ చెట్టు. ఈ చెట్టు బేస్ వద్ద చాలా మందంగా ఉంది కాబట్టి దాని పక్కన నడిచే ప్రతి ఒక్కరూ దాని ఎత్తు మరియు వెడల్పుతో పోల్చితే చిన్నవారిలా కనిపిస్తారు. దాని బేస్ 30.1 మీటర్ల వెడల్పు కలిగి ఉంది మరియు ఇది 250.1 అడుగుల ఎత్తులో ఉంది. అది 80 మీటర్లు. లింకన్ చెట్టు వేల సంవత్సరాల వయసు కలిగింది. ఏళ్లలో అనేక తుఫాన్లు, వర్షాలు మరియు అడవి అగ్ని ఎదుర్కొన్నప్పటికీ ఇది ఇంకా బలంగా నిలిచింది. ఒక చెట్టు ఇంత ఎత్తుగా, ఇంత వెడల్పుగా పెరిగినప్పుడు దాని వేర్లు కూడా అసాధారణంగా బలవంతమవుతాయి. సంఖ్య 5. కింగ్ ఆర్థర్ చెట్టు. ఈ చెట్టు మొదట కాలిఫోర్నియా చెట్టు అని పేరు పెట్టబడింది, కానీ తరువాత దీన్ని కింగ్ ఆర్థర్ చెట్టు అని పునర్నామకరణం చేయబడింది. ఒక వేటగాడు దీనిని మొదట 1978లో చూశాడు. 1985లో కొలిచినప్పుడు చెట్టు 270.3 అడుగుల ఎత్తులో లేదా 80.4 మీటర్ల పొడవులో ఉంది. ఈ చెట్టును ప్రత్యేకంగా కారణం దాని వెడల్పైన తల,
దాని కింద సహజంగా ఏర్పడిన గుహ ఉంది. మీరు నిజానికి ఆ స్థలంలో సులభంగా కూర్చోగలరు మరియు సమయం గడిచే కొద్దీ ఇది మరింత పెద్దవవుతుంది. సంఖ్య 4. స్టార్ వృక్షం. దీనిని ఒకప్పుడు డే ట్రీ అని పిలిచేవారు. 1960లో చికాగో విశ్వవిద్యాలయం నుండి ఫుట్బాల్ కోచ్ అమోస్ అలోన్జో స్టార్ గౌరవార్థం ఈ వృక్షానికి పేరు మార్చబడింది. తరువాతి అధ్యయనాలు ఈ వృక్షం 3000 సంవత్సరాల పాతదని నిర్ధారించాయి మరియు అది వృక్షం పొట్టిగా ఉండటం వలన కనుగొనబడింది. 1983లో పర్వతారోహకులు ఇది కేవలం కింద మాత్రమే కాకుండా పైభాగంలో కూడా పొట్టిగా ఉందని కనుగొన్నారు. ఈ వృక్షం 243 అడుగుల ఎత్తులో లేదా 74.1 మీటర్ల ఎత్తులో నిలుస్తుంది మరియు అడుగు భాగంలో ఇది 33.3 మీటర్ల వెడల్పుగా వ్యాపిస్తుంది. సంఖ్య 3. బూల్ చెట్టు. 1895లో ఈ చెట్టుకు ఫ్రాంక్లిన్ ఏ. బూల్ పేరు పెట్టబడింది. 1931లో ఇది ప్రపంచంలో అతిపెద్ద చెట్టుగా గుర్తించబడింది. దాని ఎత్తు 208.8 అడుగులు లేదా 81.9 మీటర్లు. బేస్ వద్ద వెడల్పు 34.4 మీటర్లు. మూలలను చూసి దాని నిజమైన వయసును మీరు ఊహించలేరు. ఇది వేల సంవత్సరాల వయసు గల చెట్టు అనిపించదు, కానీ నమ్మండి లేదా నమ్మకపోయినా ఇది నేటి రోజుకు 2131 సంవత్సరాల వయసు ఉంది. ఇది 1895లో కనుగొనబడింది. తరువాత ఫ్రాంక్లిన్ ఏ. బూల్ పేరు పెట్టబడింది. నంబర్ 2. జనరల్ గ్రాంట్ చెట్టు. కాలిఫోర్నియా కింగ్స్ కానియన్ నేషనల్ పార్క్ లో కనిపించే జనరల్ గ్రాంట్ చెట్టు భూలోకంలో 2వ అతిపెద్ద చెట్టు. మనం దీన్ని చూసి మాత్రమే 2000 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలిగి ఉందని అనుకుంటారు, కానీ పరిశోధన ఇది వాస్తవ వయసు కేవలం 1671 సంవత్సరాలు మాత్రమే అని చూపించింది. ఇప్పుడు మీరు ఆశ్చర్యపడవచ్చు, ఇది అత్యంత పాతది కాకపోతే ఇది ఎలా అతిపెద్ద చెట్లలో ఒకటి? కారణం సులభం. చెట్టు ఎక్కువ సూర్యకాంతి మరియు నీరు ఉన్న ప్రాంతంలో పెరుగుతుంది. రెండింటిని పొందే చెట్లు ఇతరుల కంటే వేగంగా పెరుగుతాయి. మరియు గమనించండి, అతిపెద్ద చెట్టు ఎప్పుడూ అత్యంత పాతది అవ్వదు. వృద్ధి చాలా వరకు వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. స్థానం సరిపడా నీరు మరియు సూర్యకాంతి అందిస్తే చెట్లు వేగంగా పెరుగుతాయి. జనరల్ గ్రాంట్ చెట్టు అడుగు చాలా విస్తృతంగా ఉంది. దానిని చుట్టూ 20 మంది నిలబడినా 3వ భాగాన్ని పూర్తి చేయలేరు. సంఖ్య 1. జనరల్ షెర్మన్ వృక్షం. ఈ మహావృక్షం కాలిఫోర్నియాలోని సెకోయా జాతీయ ఉద్యానవనంలో కూడా ఉంది. మనం చెప్పిన అన్ని మహావృక్షాలలో 7 కాలిఫోర్నియా జాతీయ ఉద్యానవనాలలో కనిపిస్తాయి. ఈ వృక్షాలు పర్వత ప్రాంతాలలో కూడా పెరుగుతాయి, కానీ చాలా మంది ఆ దూర ప్రాంతాలకు చేరుకోలేరు. అందుకే సెకోయా జాతీయ ఉద్యానవనం సందర్శకులకు వాటిని దగ్గరగా చూసే అవకాశం ఇస్తుంది. జనరల్ షెర్మన్ వృక్షం పరిమాణం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం. దాని వయస్సు 2300 నుండి 2700 సంవత్సరాల మధ్యగా అంచనా వేయబడింది. ఈ వృక్షం 274.9 అడుగుల ఎత్తులో ఉంది మరియు దాని అడుగు 31.3 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఒక చెట్టు ఎత్తును దాని గొమ్మె వాల్యూమ్ ద్వారా కొలుస్తారు. ఇది కాణులు లేదా వేర్లు ద్వారా కాదు. దాంతో కాణులు మరియు వేర్లు కాలక్రమేణా విరిగిపోవచ్చు, అందువలన కొలతలు నమ్మకమాటివి కాదని. మరియు ఇది ప్రతి సంవత్సరం కాలిఫోర్నియాలోని జాతీయ పార్కులకు వేలాదిగా సందర్శకులను ఆకర్షిస్తుంది. అందువలన మీరు ఈ చెట్లలో ఏదైనా ఒకటి ఎక్కే అవకాశం ఉంటే మీరు ఏదాన్ని ఎంచుకుంటారు? కింద కామెంట్లలో మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి మరియు దీన్ని మీ మిత్రులు మరియు కుటుంబంతో పంచుకోండి. వారు కూడా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద చెట్ల గురించి తెలుసుకోవచ్చు. మనం మరో రసకరమైన వీడియోలో కలుసుకుందాం. ఆదాకా వీడ్కోలు.